హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే ఈ రోజు కంటిన్యూస్గా మార్కెట్ పడుతూ వస్తుంది కదా. ఈ రోజు దానికి బ్రేక్ పడ్డట్టు అయింది. బుల్స్ యాక్షన్ తీసుకున్నాయి. ఓవరాల్గా ఈరోజు నిఫ్టీ అయితే 24,550 పైన క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ కూడా 0.9% వరకు పెరిగింది. ఆ డీటెయిల్స్ చెక్ చేసే ముందు ఈరోజు మార్కెట్ ఒకసారి చెక్ చేద్దాం. ఇవాళ మార్కెట్ కనుక చెక్ చేసినట్లయితే సెన్సెక్స్ 746 పాయింట్స్ పెరిగి 80,604 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 221 పాయింట్స్ పెరిగి 24,585 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 505 పాయింట్స్ పెరిగి 55,510 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ 100 476 పాయింట్స్ పెరిగి 56,479 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఫార్మా 202 పాయింట్స్ పెరిగి 21,604 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి టాప్ గెయినర్స్ అలాగే టాప్ లూజర్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇవాళ మార్కెట్ ట్రెండ్ కనుక మనం గమనించినట్లయితే బెంచ్ మార్క్ ఇండిసెస్ కంటిన్యూస్గా 6 వారాల నుంచి మార్కెట్ పడుతూ వస్తుందండి. ఈ రోజు అయితే ప్రెసెంట్ దానికి బ్రేక్ పడ్డట్టయింది. కంప్లీట్గా ఫ్రైడే ఏదైతే మనం లాసెస్ చూసామో వాటిని ఈరోజు కవర్ చేసినట్లయింది. ఓవరాల్గా మనకు పాజిటివ్ ఎన్విరాన్మెంట్తో పాటు అన్ని సెక్టార్స్లో మంచి బయింగ్ అనేది చూసాము. నిఫ్టీ అయితే 24,500 మార్క్ పైన క్లోజ్ అయింది. ఓవరాల్గా క్లోజింగ్ వచ్చేసరికి సెన్సెక్స్ 0.93% పెరిగి 80,604 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 0.91% పెరిగి 24,585 దగ్గర క్లోజ్ అయింది. బిఎస్సి మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే 0.8% పెరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే 0.35% వరకు పెరిగింది. ఇవాళ నిఫ్టీ గెయినర్స్ కనుక చూసినట్లయితే అదానీ ఎంటర్ప్రైజెస్, టాటా మోటార్స్, ఎటర్నల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, అపోలో హాస్పిటల్స్ ఇలా ఉన్నాయి. అలాగే నిఫ్టీలో లూజర్స్ కనుక చూసినట్లయితే హీరో మోటోకార్ప్, భారత్ ఎలక్ట్రానిక్స్, భారతీ ఎయిర్టెల్ ఇలా ఉన్నాయి. సెక్టార్ వైజ్గా చూసినట్లయితే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ తప్ప మిగిలిన సెక్టార్స్ అన్ని దాదాపుగా గ్రీన్లోనే అంటే పాజిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. ఫార్మా, మెటల్, ఆటో, ఆయిల్, గ్యాస్, పిఎస్యు, బ్యాంక్ సెక్టార్స్ అలాగే రియాలిటీ ఇవన్నీ 0.5 to 2% వరకు పెరిగాయి. అలాగే బిఎస్సిలో 52 వీక్ హైక్ గాను 120 స్టాక్స్ వరకు టచ్ అయ్యాయి. వాటిలో చెప్పుకోదగినవి పేటిఎం, ఇండియన్ బ్యాంకు, ఫోర్టిస్ హెల్త్ కేర్, నువాకో విస్టాస్, డెలివరీ ఇలా మొదలగు ఉన్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.